గత 4 సంవత్సరాల నుంచి కాలేజీలో జరుగుతున్నటువంటి వర్షాకాలంలో జరుగుతున్నటువంటి విపత్తు వల్ల ప్రతిసారి కాలనీ వాసులందరూ కూడా వారం రోజులు షెల్టర్ తీసుకునేటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినటువంటి విపత్తు వల్ల దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్తో సహా ఇళ్ళన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని కళ్ళారా చూశారు. దాని తర్వాత దీని చెక్ డ్యామ్ వల్లనే ఇష్యూ ఉన్నదని చెప్పి వీళ్ళందరూ చెప్తే దాన్ని డిమాలిష్ చేస్తారని చెప్పి నేను గెలవగానే ఫస్ట్ వెళ్ళేసి అదే పని నేను ఆర్డర్ తీసుకుని వచ్చాను. అప్పుడు ఈఎన్సీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే చెక్ డ్యామ్స్ కట్టిన తర్వాత డిమాలిష్ చేయడం కుదురుతానంటే అప్పుడు మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు అందరూతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తే 1 మీటర్ వరకు డిమాలిష్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. సరే, మీటర్ డిమాలిషన్ కోసము కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెట్టిన తర్వాత ఆ క్లిప్ వస్తలేదు, అక్కడ పాకులు ఉన్నది, క్లిప్ వస్తలేదు అని చెప్పేసి వర్షాకాలం తర్వాత చేస్తానని చెప్పి నేను వెళ్ళిపోయాను. సరే, ఒక అదృష్టం ఏంటంటే ఈసారి ఈ వర్షాకాలంలో ముందే కలెక్టర్ గారు అప్రమత్తమై అందరినీ ఇప్పుడు ఇవాక్యుయేట్ చేయడం వలన సమస్య ఇంత తీవ్రతం లేకున్నా కూడా ఇది ప్రతి సంవత్సరం ఉన్నటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ని మనము రిమూవ్ చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. అది కాకుండా ఈ కాలనీ మధ్యలో నుంచి ఇంతకుముందు ఒక పెద్ద నాల ఉండే, దాదాపు అది 10 నుంచి 12 మీటర్ల నాల. ఎందుకంటే నిర్మల్ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి నీరు కానీ కంప్లీట్ ఈ ఫ్లడ్ వచ్చేటువంటి మొత్తం నీరంతా కూడా ఈ ప్రాంతం నుంచే ముందు వెళ్ళి అక్కడ కాలువలు కలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు 12 మీటర్లు ఉన్నటువంటి కాలువ లేఅవుట్ చేసినప్పుడు కాంట్రాక్టరు లేకుంటే అక్కడ లేఅవుట్ చేసినటువంటి వ్యక్తి దాన్ని పూర్తి చేసి 1 మీటర్కే చేసి ఇక్కడ ప్లాట్లు చేయడం వలన నీరంతా కూడా మళ్ళీ అక్కడ వచ్చే ఫ్లడ్ వాటర్ కూడా మళ్ళీ ఈ రెగ్యులర్ వచ్చేటువంటి నీరు కాకుండా కూడా ఈ నీరు కూడా ఇక్కడికి రావడం వలన ఈ రెండు కలిసి వీళ్ళకి ఇబ్బంది అయిపోయేసి ఖచ్చితంగా దాన్ని కూడా రిస్టోరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కాలువని కూడా మరి అది 10 మీటర్ల 12 మీటర్ల మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసి మరి దాన్ని కూడా రిస్టోరేషన్ చేసి ఆ కాలువని మళ్ళీ స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ని కూడా ఇమీడియట్ గా డిమాలిష్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ 2 సమస్యలు ఇక్కడ మనం ఇమీడియట్ గా పరిష్కారం చేస్తే వీరికి మరి ఇటువంటి సమస్యలు ప్రతి వర్షకాలం లేకుండా ఉంటుంది. దాని తర్వాత ఇక రోడ్లు అంటారా మనం ఎట్లయినా కూడా అవసరం ఉంటే మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆ అంశం మీద మనం శ్రద్ధ పెడతాం. ముందైతే ఇక్కడ ఉన్నటువంటి ముందు చెక్ డ్యామ్ ఒకటి, మరి ఇక్కడ ఉన్నటువంటి నాలా ఒకటి, ఈ 2 సమస్యల పరిష్కారం వెంటనే జరగాల్సి ఉన్నది. నేను గౌరవ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాను. నేను రేపు ముఖ్యమంత్రి గారి నాకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల దృష్టికి కూడా తీసుకెళ్ళి